మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, లెంట్లోని 5వ రోజు మనమందరము ప్రభువుని ఆరాధించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ఈ 5వ రోజు ఏర్పాటు చేయబడినటువంటి అంశము ఆదరణ, కంఫర్ట్. దీని కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగములు యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 7, యోహాను సువార్త 12వ అధ్యాయం 27 నుండి 36, కీర్తన 62 ఉత్తర ప్రత్యుత్తర భాగం. ప్రియులారా, ఈ 3 పాఠ్యభాగాల నుండి మనము ఈరోజు ధ్యానం చేసుకునేటువంటి అంశము కంఫర్ట్, ఆదరణ. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి, చాలా అవసరమైనటువంటి అంశంగా మనము ఈ అంశాన్ని కూడా ధ్యానించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కారణం, ప్రతి మనిషి కూడా ఏదో ఒక సందర్భంలో ఆదరణను కోరుకుంటూ ఉంటాడు, లేక ఆదరణ చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఎలిమెంట్గా. అవసరతలో ఉన్నవారు, ఇతరులు ఎవరైనా వచ్చి వారిని ఆదరిస్తే బాగుంటుంది, అంటే ధైర్యం చెబితే బాగుంటుంది, ఓదార్పునిస్తే బాగుంటుంది అని ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. దీని యొక్క డెఫినేషన్స్ని, లేకపోతే సైకాలజీలో ఉన్నటువంటి ఒక కొన్ని మీనింగ్స్ని, రకరకాల సైకాలజిస్టులు చెప్పిన మీనింగ్స్ ఆధారంగా మనం ముందుకు వెళదాం. దీని నిర్వచనాన్ని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐఐటి బాంబే కనిష్క పాటిల్ అనేటువంటి ఆయన రాసినటువంటి ఒక థీరీలో, అది మార్చి 27, 2023 పబ్లిష్ అయింది. దాని యొక్క టాపిక్ వచ్చి ద స్టేట్ ఆఫ్ సైకలాజికల్ కంఫర్ట్. దాంట్లో ఆయన ఒక రెఫరెన్స్ని కోట్ చేస్తాడు. జే ఇబిల్ అనేటువంటి ఆయన రాసినటువంటి ఆర్గనైజేషనల్ సైకాలజీ ప్రాక్టీషనర్ అనేటువంటి దాని మీద ఆయన రాస్తూ ఆయన కోట్ చేస్తూ ఉన్నాడు. మాట ఏంటంటే, ఐ డిఫైన్ సైకలాజికల్ కంఫర్ట్ యాజ్ ఎ స్టేట్ ఆఫ్ కామ్నెస్, అబ్సెంట్ యాంగ్జైటీ అట్ ఏ పార్షియల్ మూమెంట్ అనే మాటను ఆయన వాడతాడు. ఈరోజు చాలాసార్లు మనము కంఫర్ట్ అనే దాని గురించి ఆలోచన చేస్తే మనము ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటామంటే, బాధలు ఉండేవారు లేకపోతే ఇబ్బందుల్లో ఉన్నవారు, వారికి కంఫర్ట్ ఇవ్వడం చాలా ప్రాముఖ్యం. అయితే ఆ కంఫర్ట్ని ఎలా ఇవ్వాలి అనే దాన్ని మనం సరైన విధానంలో ఇవ్వలేం. ఏ స్టేట్ ఆఫ్ కామ్నెస్, అబ్సెంట్ యాంగ్జైటీ అట్ ఏ పార్షియల్, మరి ముఖ్యంగా అక్కడ రాయబడిన మాట ఏంటంటే పార్షియల్ మూమెంట్. మనము చాలా స్పష్టమైనటువంటి కదలికను, ఒక రకమైనటువంటి నిశ్శబ్దాన్ని వారికి మనము ఇవ్వగలిగినప్పుడు, అక్కడ ఉండగలిగినప్పుడు ఆ కంఫర్ట్, ఆ సైకలాజికల్ కంఫర్ట్ అనేది ప్రతి ఒక్కరు కూడా పొందుకోగలుగుతారు. అంత మాత్రమే కాదు, జిమ్మీ డీన్ అనేటువంటి ఆయన ఏమంటాడంటే, నేను గాలి దిశను మార్చలేను కానీ నేను ఎల్లప్పుడూ నా గమ్యాన్ని చేరుకోవడానికి నా తెరచాపలను సర్దుబాటు చేయగలను అంటాడు. ఐ కెనాట్ చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ద విండ్, బట్ ఐ కెన్ అడ్జస్ట్ మై సైల్స్ టు ఆల్వేస్ రీచ్ మై డెస్టినేషన్. జిమ్మీ డీన్. మనము కంఫర్ట్ అంటే ఆదరణ కలిగింపజేసేటువంటి పరిస్థితులను మనం ఒక్కసారి ఈ యొక్క రిఫరెన్సెస్లతో. మూడవది, సమ్టైమ్స్ ద బెస్ట్ వే టు హెల్ప్ సమ్ వన్ ఈజ్ జస్ట్ టు బీ నియర్ దెమ్. వెరోనికా రూత్ అనేటువంటి ఒక ఆవిడ చెప్తున్నటువంటి మాట. మనము ఏంటి సహాయం చేయగలిగేటువంటి మార్గం అని ఆలోచన చేస్తే వారికి దగ్గరగా ఉండడమే. అప్పుడే వారు ఆ యొక్క సహాయం అంటే కంఫర్ట్ అనేది చాలా ఎక్కువగా పొందుకుంటారు. ఇష్టమైన వారు ప్రక్కన ఉన్నప్పుడు వారు ఎలాంటి బాధ అయినా, ఎలాంటి కష్టమైనా, ఎలాంటి సమస్యనైనా మనం ఏం మాట్లాడక్కర్లేదు, మౌనంగా వారి దగ్గర ఉంటే సరిపోద్ది. వారు వాటి నుంచి బయటకు రాగలుగుతారు, ఆదరణ పొందగలుగుతారు. ప్రియులారా, ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ డెఫినేషన్స్తో, ఈ యొక్క మాటల ద్వారా మిమ్మల్ని ఆదరణ, కంఫర్ట్ అనే దానిలోనికి నడిపించడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ప్రియ విశ్వాసి,
ఆదరణ అనేది చాలా ఉన్నతమైనటువంటి ఆవేశాన్ని లేకపోతే గొప్ప భావోద్రేకాలను మనకి కంట్రోల్లోకి తీసుకురాగలుగుతూ ఉంటుంది. ఒక మనిషి ఎమోషన్ని క్రాస్ అవుతూ ఉన్నప్పుడు, అది ఎలాంటి ఎమోషన్ అయినా కానీ, ఒకవేళ కష్టం వల్ల వచ్చినటువంటి ఎమోషన్ అవ్వచ్చు, లేక నీకు వచ్చినటువంటి శ్రమ మాత్రమే కాదు కానీ చేసిన పాపం వలన, తప్పు వలన మానసికంగా నీకు వచ్చినటువంటి ఎమోషన్ కావచ్చు, లేక ఏదో ఒక పెద్ద ఆపదాన్ని ముందుంది, లేకపోతే ఒక సవాల్ని ముందుంది, దాన్ని ఎదుర్కోలేక నీకు కలిగిన భయానికి వచ్చిన ఎమోషన్ కావచ్చు. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమోషన్స్ని కంట్రోల్ చేయగలిగే ఒకే ఒక ఆయుధం కంఫర్ట్. అది మాత్రమే ఆ ఆదరణ ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ఎమోషన్ నిన్ను ముందుకు నడిపిస్తుంది, విశ్వాసంలో నడిపిస్తుంది. ఆ పర్టికులర్ ఎమోషన్ నిన్ను ఉన్నతమైనటువంటి వాణిగా నిలబెడుతుంది. ఈరోజు 3 పాఠ్య భాగాల్లో కూడా 3 వ్యక్తులను మనం చూస్తాం ప్రియులారా. దానిలో రాజైన ఉజ్జియా మరణించిన సమయంలో యెషయా చూసిన దర్శనం చూస్తాం. మొదటగా ఆ ఉజ్జియా మరణించినటువంటి క్షణాన యెషయా దర్శనము దేవుని దర్శనం చూశాడు. అక్కడ దైవ దర్శనము, దేవుడు ఆరాధన పొందుతున్న రీతిని, దీనంతటిని చూసి దేవుని గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని చూసినటువంటి ఆయన ఆధ్యాత్మికమైనటువంటి ఎమోషన్, మీకు ఇంట్రడక్షన్లో తెలియజేసినట్టుగా రకరకాల ఎమోషన్స్లో ఇది స్పిరిచువల్ ఎమోషన్. ఈ స్పిరిచువల్ ఎమోషన్ వలన తన జీవితంలో దేవుని యొక్క ఉన్నతాన్ని చూశాడు, ఆయన పరిశుద్ధతను చూశాడు, ఆయన గొప్పతనాన్ని చూశాడు, ఆయన కొనియాడబడ్డం చూశాడు, ఆయన మహిమపరచబడ్డం చూశాడు, ఆయన చొక్కా ఎలాగైతే ఉందో ఆయన వస్త్రధారణ సమస్తాన్ని చూశాడు. చూసి తను పోల్చుకుంటున్నాడు. అరే నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును, నేను అపవిత్రుడును, నేను నశించి తిని. ఇక్కడ రాయబడిన మాట, నేను నశించిన యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో నేను నశించి తిని. ఎప్పుడైతే ఈ పదం పలికాడో ప్రియులారా, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైన జనాల మధ్య ఉంటున్నానని చెబుతూ నేను నశించి తిని అనే మాట తన హృదయంలోంచి, అంతరంగంలోంచి బయలు వెళ్ళినప్పుడు ఆ పశ్చాత్తాపంతో, ఆ భయముతో కలిగినటువంటి ఆ భీతి ఏదైతే ఉందో, పాప రోదనలో ఉన్నటువంటి తన హృదయానికి ఎప్పుడైతే పశ్చాత్తాపం యాడ్ అయిందో, ఆ పశ్చాత్తాపము కన్నీటి రూపాన బయటికి వస్తూ ఉండగా, ఆ భయాందోళన మధ్యలో దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క యాక్ట్ ఏదైతే ఉందో, ఆయన చేసిన పని ఏదైతే ఉందో, అది అతనికి ఆదరణనిచ్చింది. ఏం చేసింది? ఇతడు భయపడ్డాడు, పోల్చుకున్నాడు, అరే నేను పాపనని గ్రహించుకున్నాడు, ఒప్పుకున్నాడు. ముందు గ్రహించుకున్నాడు, తర్వాత ఒప్పుకున్న వెంటనే దేవుడు చేసిన పని, ఆ బలిపీఠం దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క నిప్పును తీసి తన పెదవులకు తగిలించగానే ఆ పెదవులు శుద్ధీకరింపబడ్డాయి. అతడు పరిశుద్ధపరచబడ్డాడు. పుటము వేయబడినటువంటి బంగారం వలె స్వచ్ఛంగా బయటికి వచ్చాడు. ఎప్పుడైతే అతడు బయటికి రాగలిగాడో, నశించిపోయే స్థాయిలో నుండి రక్షింపబడే స్థాయిలోకి మారిపోయాడు. వెంటనే తన యొక్క ఆదరణ ఎంత గొప్పదంటే, దేవుడు చేసిన క్రియను అతడు ఆదరణ పొందుకున్నాడు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఆదరణ అనేది కేవలము ఏదో దుఃఖంలో ఉన్నవారికో, శ్రమలో ఉన్నవాడికో, ఏదో ఇబ్బందుల్లో ఉన్నవాడిని భుజం తట్టి మాట్లాడితే ఏం కాదు, డోంట్ వరీ, బాధపడకు చెప్పడానికి మాత్రమే అని అనుకోవద్దు. ఎవరైతే పాపములో, శాపములో, అరే నేను పాపం చేశానని భయపడుతూ బాధపడుతున్నారో అలాంటి వారిని ఇంకా హ్యూమిలేట్ చేయడం కాదు, అలాంటి వారిని ఎగతాళి చేయడం కాదు, మరి పాపాన్ని పదే ఎత్తి వారిని గుచ్చి చంపడం కాదు. నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైన జన్మల మధ్య నివసించున్నాను, నేను నశించిపోతున్నాను అని వెంటనే పోతే పో, నువ్వు ఎందుకంత పాప, నువ్వు అలా చేసావా ఇలా చేసావా నేను పాయింట్అవుట్ చేయలేదు. అక్కడ దేవుడు అతన్ని పరిశుద్ధపరిచాడు. పశ్చాత్తాపము అనేది, రిపెంటెన్స్ ఎప్పుడైతే అతని హృదయంలోనికి వచ్చిందో, ఒప్పుదల అనేది ఎప్పుడైతే వచ్చిందో, వెంటనే దేవుడు అతని ఎడల కనికరాన్ని చూపించాడు, అతన్ని పరిశుద్ధపరిచి ఆదరించాడు. పాప రోధనలు ఉన్న వారికి ఆదరణ కలగచేసేటువంటి దేవుడు మన దేవుడు. రెండవదిగా ఆదరణ అనేది, కంఫర్ట్ అనేది
ప్రభు ఎలా కలగజేస్తాడు? సువార్త పాఠ్య భాగంలో అక్కడ గ్రీసు దేశస్థులు ఉన్నారు, అనేక మంది జనాలున్నారు, శిష్యులున్నారు. ఆ శిష్యులతో పాటుగా యేసు ప్రభుల వారితో సంభాషిస్తున్నటువంటి సంఘటన యోహాను సువార్త 12:27-36 వచనాల కాంటెక్స్ట్ మనం చూస్తే అక్కడ సందర్భం ఏంటంటే పస్కా పండుగకి అనేక మంది ఆరాధించడానికి వచ్చారు. అందులో గ్రీసు దేశస్తులు కూడా ఉన్నారు. గడిచిన ఆదివారం ఈ పాఠ్యభాగం మీద మనం ధ్యానం చేసాం. ఇక్కడ గ్రీసు దేశస్తులు యేసుని చూడాలని వచ్చారు. అక్కడ ఫిలిప్పు అంద్రయ్య యేసు దగ్గరికి వెళ్తారు. యేసు ప్రభు వారు ఫిలిప్పు అంద్రయ్యతో చెప్తున్నటువంటి ఆ సంభాషణలో ఆయన మాట్లాడుతూ కంటిన్యూషన్లో ఆయన అంటాడు కదా, అక్కడ చూస్తూ ఉంటే నా హృదయం కలవరపడుతూ ఉంది ప్రభు అని తన తండ్రితో మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళా తండ్రి నా హృదయం కలవరపడుతుంది. ఎందుకు కలవరపడ్డది ఆయన హృదయం? ఎందుకు కలవరపడినటువంటి హృదయంతో ఆయన ఉన్నాడు యేసయ్య అక్కడ అని ఆలోచన చేస్తే, యేసయ్యని చూడడానికి వచ్చిన వారు తమ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని యేసుని చూడడానికి వచ్చారు తప్ప యేసును కలిసి రక్షింపబడాలనే ఉద్దేశంతో యేసుని చూడాలనుకోలేదు వాళ్ళు. దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎడరా అని చెబుతూ అది బహుగా ఫలించాలంటే అది చచ్చి అది అప్పుడు బహుగా ఫలిస్తుంది, తండ్రి నామం మహిమపరచబడుతుందని ప్రభు మహిమపరచబడడం కోసం చెప్తా ఉన్నాడు అక్కడ. ఆ సందర్భంలో ఆ కాంటెక్స్ట్లో దేవుని హృదయం, యేసయ్య హృదయం కలవరపడుతుంది. ప్రభువా ఈ భారం నా యొద్ద నుండి తీసేయి అన్నట్లుగా ఆయన అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భాన నేను నీవే మహిమపరచబడాలి దేవా, నీ నామం మహిమపరచబడాలని చెప్పినప్పుడు నా నామం మహిమపరచబడుతుంది అని చెప్పి ఆయన ఆకాశం నుండి ఒక స్వరాన్ని వినిపించాడు. అక్కడ ఉన్న వారందరూ విన్నారు. అది అంద్రయ్య లేదా ఫిలిప్పు, గ్రీసు దేశస్తులు మాత్రమే కాదు, అక్కడ ఉన్న వారందరూ విన్నారు. ప్రజలందరూ దానిని వినిరి అని రాయబడ్డది. ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన మరొకటి, కలవరపడుతున్న హృదయాలు. దేనితోనూ కలవరపడుతున్నావో, ఎలాంటి ఆలోచనతోనూ కలవరపడుతున్నావో, లేకపోతే ఒక పని చేయలేకపోతున్నానని కలవరపడుతున్నావేమో, ఇంకొక విషయంలో కలవరపడుతున్నావు. ప్రభు అన్నాడు కలవరపడనీయకుడి. కలవరపడే హృదయాలకు ఆదరణ ఇచ్చేటువంటి తండ్రి, పరమ తండ్రి మనకున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభువారు హృదయం కలవరపడుతుందో, ఆ శ్రమను బట్టో సిలువను బట్టో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆయన కలవరం చెందుతున్న వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభువా నువ్వు మహిమపరచబడాలంటే నేను ఎప్పుడో మహిమపరచబడ్డానని ఒక స్వరాన్ని ఆయన వినిపిస్తా ఉన్నాడు. ఈ దేవాది దేవుని యొక్క స్వరము ప్రజలందరూ విన్నారు అక్కడ. ప్రియమైనటువంటి విశ్వాసి, ప్రభు స్వరము నీ కలవరాల నుంచి నిన్ను విడిపిస్తుంది. దైవ స్వరం వినటం నేర్చుకో. దైవ దర్శనంలో అక్కడ యెషయా ఆదరింపబడితే, ఇక్కడ దైవ స్వరముతో ప్రభువైన క్రీస్తు ఆదరింపబడుతూ ధైర్యపరచబడుతూ పరిచర్యలో ముందుకు కొనసాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ ఆ స్వరాన్ని విన్నారు. నీవు దేవుని స్వరము వినడము ద్వారా నీ జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటావు. మనం చూస్తాము గడిచిన ఆదివారము ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము దేవుని స్వరం వినే శక్తిమంతుడి కనుకనే ఎమోషనల్గా, సైకలాజికల్గా అతడు ఎంతో డిప్రెషన్లో ఉన్నప్పటికీ కూడా ఆ కత్తి ఎత్తిన క్షణాన్ని కూడా దేవుని స్వరాన్ని గుర్తుపట్టగలిగే అంత క్షుణ్ణంగా, అంత కీన్గా ప్రభు స్వరాన్ని అతడు గమనించుకున్నాడు. అతడు ఆయన స్వరం పట్ల అంత పూర్తి అవగాహన కలిగి ఉన్నాడు. ఈరోజు దైవ స్వరాన్ని విన్నా అది దేవుని స్వరమా కాదా అని గ్రహింపు మనలో చాలామంది లేకపోవచ్చు. సమూయేలు మొట్టమొదటిసారి దేవుని స్వరం విన్నప్పుడు ఏలీ పిలిచాడు అని అనుకున్నాడే కానీ దేవుడు పిలిచాడు అని గ్రహించలేకపోయాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నా ఎవరో మాట్లాడుతున్నారు, లేకపోతే ఏదో అనుకుంటున్నావేమో. దైవ స్వరాన్ని నువ్వు గమనించుకోవాలంటే, దాన్ని నువ్వు స్వీకరించుకోవాలి అంటే ఆయనతో నీకు అలాంటి సత్సంబంధం కలిగి ముందుకు వెళ్ళాలి. అక్కడ ఎప్పుడైతే అబ్రహాము దేవుని స్వరాన్ని ఆ క్షణంలో కత్తి పైకెత్తి ఇంకా చంపటానికి లాస్ట్ సెకండ్ అబ్రహామా అని పిలిచిన వెంటనే కత్తి ఎత్తినవాడు కత్తి గుండెల్లో దింపకుండా ఆపివేయగలిగాడు. దేవుని స్వరము సరైన సమయానికి, సరైనటువంటి కాలానికి నువ్వు వినకపోతే
దాన్ని పెడచెవిని పెడితే చాలా ప్రమాదాలు జరుగుతాయి ప్రియులారా. అక్కడ అబ్రహాము దేవుని స్వరాన్ని గ్రహించుకోకుండా అది ఎవరో మాట్లాడుతున్నారులే అనుకుని తన యొక్క కత్తిని గనక దించుంటే తన కుమారుణ్ణి కోల్పోయి ఉండేవాడు. దేవుని స్వరం వినే అనుభవం నీ జీవితంలో కలవరాల నుండి నిన్ను తొలగిస్తుంది. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రభు స్వరం వినటానికి ఎప్పటి నుండి నువ్వు ప్రాక్టీస్ చేయి. దానికి ఒకటే మార్గం, ప్రభు సన్నిధిలో సమయం గడపటమే. ఇంకా వేరే దెర్ ఈజ్ నో అనదర్ ఆప్షన్. దేవుని సన్నిధిలో సమయం గడిపేవారు దేవుని స్వరాన్ని వినగలుగుతారు. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్, నీవు రోజు మాట్లాడే నీ యొక్క తల్లిదండ్రులు కానీ, మీ భార్యాభర్తలైన కన్వర్జేషన్ కానీ, ఎవరైనా నీ క్లోజ్ రిలేటివ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఎక్కువగా నువ్వు ఒక స్వరాన్ని విన్నప్పుడు మరలా వారు ఒకసారి నెంబర్ మార్చి ఫోన్ చేసినా కూడా నువ్వు ఆ స్వరాన్ని గుర్తుపెట్టి వెంటనే ఈ నెంబర్ ఎవరిది, ఎక్కడి నుండి ఫోన్ చేస్తున్నావు అని కంగారుగా లేకపోతే ఆశ్చర్యంగా అడిగేటువంటి ప్రశ్నలు, ఆ అనుభవము మీ అందరిలో ఉన్నాయని నేను నమ్ముచున్నాను. స్వరం ఎప్పుడైతే మనకి బాగా పరిచయంగా ఉంటుందో అలాంటి స్వరాన్ని మనం గుర్తుపట్టగలుగుతాం ప్రియులారా. దేవుని స్వరాన్ని గుర్తుపట్టే అనుభవం ఉంటే నీ హృదయంలో ఉన్న కలవరాన్ని తీసి నిన్ను ఆదరిస్తాడు దేవుడు. మూడవదిగా చివరిగా ఆదరణ అనేది మన జీవితాల్లో వేటిల్లో మనం పొందుకుంటున్నాం అని మనం చూస్తున్నప్పుడు, భయము కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు దేవుడు మనల్ని ఆదరిస్తాడు అని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ 62వ సంకీర్తనలో మొదటి 2 వచనంలో, ఆయన నమ్ముకుంటే రక్షణ కలుగుతుంది, ఆయనే నా ఆశ్రయము, ఆదరణకర్త, ఆయనే రక్షణకర్త, ఎత్తైన కోట, నేను కదలింపబడను. చూడండి, నీవు మొదటిగా పాప రోదన వల్ల ఉంటే పశ్చాత్తాపం చెందినప్పుడు నువ్వు ఆదరింపబడతావు. కలవరం ఉన్నప్పుడు నీ హృదయంలో దేవుని స్వరాన్ని వినగలిగితే నీవు ఆదరింపబడతావు. నీకు ఒక శ్రమ ఉన్నప్పుడు, ఒక కష్టం ఉన్నప్పుడు, నీ చుట్టూ ఏదో శత్రువు దాడి చేస్తున్నాడు, లేకపోతే ఇంకో సమస్య ఏదో సమస్య నీకు ఉంది, ఆ సమస్య నుంచి నువ్వు తప్పిబడి ఆదరింపబడాలి అని అంటే నీవు నమ్మకం కలిగి ఉండాలి. ఇక్కడ నమ్ముతున్నాడు భక్తుడు, ఆయనే నా ఆశ్రయము, రక్షణకర్త, ఎత్తైన కోట, నేను కదిలింపబడను. ఇది నమ్మకం. నమ్మకము నిన్ను సమస్య నుంచి తప్పించి నీకు ఆదరణిస్తుంది. 94వ సంకీర్తన 19వ వచనంలో, నా అంతరంగంలో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగ చేయుచున్నది. ఆదరణ, నీ గొప్ప ఆదరణ, దేవుని ఆదరణ మన ప్రాణాలకు నెమ్మదినిస్తుంది. నీకు ఎలాంటి విచారాలు ఉన్నప్పటికీ, సమస్యలు ఉన్నప్పటికీ, కష్టములు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, వాటన్నిటిలో దేవుడు అంటున్నాడు, నేను నీకు ఆదరణ కలగజేస్తాను అన్నాడు. అనే ప్రశ్న జవాబును దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. దేవుడు ఆదరణ. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13-11 అంటాడు, ఆదరణ కలిగి ఉండండి, ఒకరినొకరు ఆదరించుకోనండి. దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-18 అంటాడు, మీరు ఒకరినొకరు దుఃఖం విషయంలో ఒకరినొకరు ఆదరించుకోండి అంటాడు. మొదటి దశలోనికి 5:11 క్షేమావృద్ధి కలగ చేయడానికి మీరు ఒకరినొకరు ఆదరించుకోండి అంటాడు. ఆదరణ క్షేమాభివృద్ధిని కలగజేస్తుంది కాబట్టి మీరు ఒకరినొకరు ఆదరించుకోవాలి. ఆదరణ ఇచ్చేటువంటి పరిస్థితిలో మనం ఉండాలి. ఎప్పుడు ఇతరులకు, నీ పొరుగువానికి నువ్వు ఆదరణ ఇవ్వాలి. శపించినటువంటి నేలను మరలా కష్టం విషయంలో, పని విషయంలోనూ ఎంతమైనటువంటి నెమ్మది కలగజేశాడు కాబట్టి తనకి నోవాహు అని పేరు పెడదామని, నోవాహుని గురించి అంటే కంఫర్ట్ ఇచ్చేవాడు, నెమ్మదినిచ్చేవాడు, అందుకే నోవాహు అని పేరు పెట్టారు. అక్కడ దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. బ్లెస్డ్ ఆర్ దే దట్ మోర్న్ ఫర్ దే షల్ బి కంఫర్టెడ్. ఎవరైతే దేవుని సన్నిధిలో దుఃఖం కలిగి దుఃఖంతో యెషయాలాగా పశ్చాత్తాపడతారో అలాంటి వారికి కంఫర్ట్ని పొందుకుంటారు. మత్తయి సువార్త 5:4 చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ప్రియులారా, యెషయా 66:13 అంటారు, యెరూషలేములోనే మీకు ఆదరణ, ఆయన సన్నిధిలో కనిపెట్టడమే, ఇంకా ఆయన సన్నిధిలో మనము అంగలార్చడమే. నువ్వు పాపభీతి వలన ఉన్నావా, పశ్చాత్తాపం చెందు, నీకు ఆదరణ ఇస్తాడు. ఇదిగో నీవు ఈ లోక సంబంధమైన విషయాలు బట్టి భయపడుతున్నావా, నీవు కలవరం చెందుతున్నావా, నీవు దేవుని స్వరం వినేటువంటి శక్తి కలిగి ఉండు, దేవుడు ఆ కలవరం నుంచి నిన్ను ఆదరిస్తాడు. అంత మాత్రమే కాదు, నీకున్న ఆయా సమస్యలను బట్టి
నీవు ఆయా పరిస్థితులను బట్టి నువ్వు భయంతో ఉన్నావేమో, ఆ పరిస్థితులన్నిటిలోంచి తప్పించేవాడు నా దేవుడని నమ్మిక పెట్టు. వాటి నుంచి తప్పించి నీకు ఆదరణ కలగజేస్తాడు. అమీకార్ మైఖెల్ అనేటువంటి ఒక సేవకురాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి క్షణం. ఆమె ఒక మిషనరీ. నార్థన్ ఐర్లాండ్లో ఆమె కౌంట్ డౌన్ అనేటువంటి ప్రాంతాన్న ఆమె జన్మించింది. 1867 డిసెంబర్ 16 జన్మించింది. 1951 జనవరి 18 దాదాపుగా ఆమె చాలా వృద్ధాప్యమందు 84వ ఏట ఆమె మృతి చెందింది. భారతదేశంలో తంజావూరు ప్రాంతంలో ఆయన చక్కటి పరిచర్య ఆమె చేసింది. ఆ ప్రాంతంలో ఆమె చేసిన పరిచర్య అమోఘమైనటువంటి పరిచర్య. అంత అద్భుతమైనటువంటి పరిచర్య ఆమె చేసి డోనా ఊర్ ఫెలోషిప్ని ఆమె స్టార్ట్ చేసింది. ఆమె 19వ ఏట రక్షణ పొందుకుని జపాను, చైనా, శ్రీలంక, ఇంగ్లాండ్ ఈ ప్రాంతాల్లో సేవ చేసి చివరికి ఇండియా మీద కాలు మోపుతుంది. అక్కడ కాలు మోపిన వెంటనే ఆమె జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే, ఆమె 1895 నవంబర్ 9 ఇండియా వస్తుంది. 1901లో అంటే దాదాపుగా 6 ఏళ్లకే ఒక సంఘటన మార్చి 6 జరుగుతుంది. అదేంటంటే, ప్రీనా అనే 7 సంవత్సరాల ఒక అమ్మాయి పరుగున ఆమెను కౌగిలించుకుని ఏడ్చి ఎంతగానో బాధపడుతూ ఉండగా దుఃఖంలో ఉన్నటువంటి ఆమెను ఓదార్స్తూ ఆమెకి ఆదరణ కలగజేస్తూ ఆమెను హక్కును చేర్చుకుని ఏంటి పరిస్థితి అని అడిగినప్పుడు ఆమె చెప్తుంది, మా తల్లిదండ్రులు నన్ను దేవదాసిగా అమ్మేశారు అంట. ఆ పరిస్థితిని చూసి ఎంతగానో కుమిలిపోయి ఆ దేవదాసి సిస్టమ్ని కూల్చివేయటానికి పోరాడుతుంది. చివరికి ఆ చిన్న కుమార్తెను మాత్రమే కాదు కానీ ఆ చిన్న కుమార్తెతో పాటు 1904వ సంవత్సరానికి వచ్చేసరికి 17 మంది దేవదాసీలకు వారందరికీ ఆ పాప కోపంలో నుంచి వారికి విడుదలనిచ్చి వాళ్ళని ఆదరించి వారికి రక్షణ ఇస్తుంది. ప్రియులారా, అంత గొప్ప పరిచర్య ఆమె చేసిందండి భారతదేశంలో. ఆమె సేవ అంతా కూడా తంజావూరు తమిళనాడులో పరిచర్య చేసింది. చివరకు వృద్ధాప్య దశలో ఎంతగానో ఆమె బెడ్ రీడన్ అయిపోయినా కూడా సేవ వదలలేదు. ఎన్నో పత్రికలు రాసింది, 20కి పైగా పుస్తకాలు రాసి దేవుని యొక్క సేవలో చిరస్మరణీయమైనటువంటి ముద్రను వేసి ప్రభు సేవను చేయటానికి ఆమె ముందుకు వచ్చి అనేకులను, మరి ముఖ్యంగా దేవదాసిలో బందీలుగా ఉన్నవారు ఏడుపుతో, కష్టముతో, బాధతో, మానసికంగా కుమిలిపోతున్న వారిని ఆదరించి వారిని ఆ భయానకమైన పరిస్థితుల్లో నుంచి బయటకు తీసుకుని వచ్చింది. ఆమె మహా సేవ చేసింది దేవుని కొరకు. అమీకార్ మైఖెల్. ఈరోజు ప్రియులరా, నీవు ఆదరించబడుతూ ఉన్నావు. నీవు జీవితం ఒకవేళ ఈ పాప జీవితంలో నుంచి, రోధింపబడినటువంటి జీవితంలో నుంచి నువ్వు పశ్చాత్తాపంతో బయటకు వచ్చావు, నువ్వు ఆదరింపబడ్డావు. కలవర హృదయంలో నుండి నువ్వు ఆదరింపబడ్డావు, బయటకు వచ్చావు. నీ జీవితంలో భయాలన్నీ పోయినాయి. దేవుని నమ్మిక వలన దేవుడిని ఆదరించాడు, ఆ భయం నుంచి విడుదల ఇచ్చేశాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? ఇతరులను ఆదరించాలి. ఇతరులకు ఆదరణ ఇచ్చేవానిగా నువ్వు ఉండాలి. అమీకార్ మైఖెల్ వలె. అలాంటి జీవితం ధన్యము. అలాంటి వారిని ప్రభువు ఆదరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడానికి వందనాలు. గడిచిన కాలం తోడుగున్నావు. ఆదరణ అనేటువంటి గొప్ప అంశం బిడ్డల జీవితంలో దేనిలో వారికి ఆదరణ అవసరమో అది వారికి అనుగ్రహించండి. బిడ్డలను ఆశీర్వదించండి. నేడు వారి యొక్క పరిస్థితులన్నింటినీ మీరు ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. మా బిడ్డలందరినీ దీవించండి, దినదీవునితో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడై నడిపించును గాక. ఆమేన్.